గుడ్ మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు గుడ్ న్యూస్తో మనం అయితే ఆల్రెడీ మార్నింగ్ నుంచి మీరు గుడ్ న్యూస్ వింటూనే ఉన్నారు. ప్రతి యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీ న్యూస్లో కానీ డిఎస్సి నోటిఫికేషన్ గురించి చెప్తున్నారు. షెడ్యూల్ విడుదలైంది, నిన్నే షెడ్యూల్ విడుదలైంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు శ్రీ నారా లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. 16,347 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఇంకా మన గవర్నమెంట్ వెబ్సైట్ పాఠశాల విద్యాశాఖలో క్లియర్గా ప్రతిదీ అంటే జిల్లా వైజ్ పోస్టులు ఎన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ దానిలో ఉంటాయి. ఇంకా వచ్చి ఏంటంటే ఈ రోజు నుంచి మే 15th వరకు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేపటికి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ వర్గీకరణ కూడా జరిగిపోయింది. ఆల్రెడీ మూడు కేటగిరీల కింద వర్గీకరణ జరిగింది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 44+5 అంటే 49 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా ఓసీ ఓపెన్ కేటగిరీకి వచ్చి 44 ఇయర్స్. ఓకేనా. దరఖాస్తులు మే 15th వరకు తీసుకుంటారు. చెప్పుకున్నాం కదా, పాఠశాల విద్యాశాఖలో వెబ్సైట్లో క్లియర్గా అన్నీ చేశారు. నెక్స్ట్ జూన్ 6th నుంచి జూలై వరకు అని ఇచ్చారు. జూలై వరకు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. క్లియర్గా ఈరోజు న్యూస్ పేపర్లో కూడా క్లియర్గా ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు విడుదల చేయడానికి ఎప్పటి నుంచో అనుకున్నది, కానీ ఈరోజు 20th ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా చాలా క్లియర్గా అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నిన్న అనుకున్నట్టుగానే నోటిఫికేషన్ వచ్చింది. ఇది ఎంతోమంది డిఎస్సి కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. ఈ డిఎస్సి కోసం, మెగా డిఎస్సి కోసం ముఖ్యంగా ఎంతోమంది నాలాంటి వాళ్ళు ముఖ్యంగా చెప్పొచ్చు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఇది. ఎప్పుడు వస్తుందా అని. అయితే 45 డేస్ అనేది నాకు అర్థమవుతుంది. 45 డేస్ అనేది కొంచెం తక్కువ టైమే, కానీ ఆల్రెడీ చాలామంది చదివేస్తున్నారు. మనం ఇంకా ఎంత బాగా చదవాలి, ఈ ఉన్న టైంని మనం ఎలా వినియోగించుకోవాలి, ఇది ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నిమిషం కూడా కాదు, సెకండ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏ టైం వేస్ట్ చేసుకోకుండా మన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఫస్ట్ సిలబస్ని దగ్గర పెట్టుకోండి. సిలబస్ వెబ్సైట్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది. సిలబస్ షీట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముందు ఉండాల్సిన సిలబస్ ప్లస్ మనకు సంబంధించిన సిలబస్లో ఉన్న కంటెంట్ మొత్తం మన దగ్గర ఉండాలి. అలా ఉంటే మనకి ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది. సిలబస్ లేకుండా, బుక్స్ లేకుండా చదవటం అనేది ఇంపాసిబుల్. మనకి 3rd క్లాస్ నుంచి అటు ఎస్జిటి అవ్వండి, ఎస్సీ అవ్వండి, 3rd క్లాస్ నుంచి మనకి టెక్స్ట్ బుక్స్ ముఖ్యంగా సోషల్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇంపార్టెంట్ అయినా సరే టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. లైన్ టు లైన్ చదివేయండి. ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని కాదు, అంతా చదివేసండి. అన్నీ చదివిన తర్వాత, క్లియర్గా చదివేసిన తర్వాత 1కి 2 సార్లు ఫస్ట్ ఒకసారి రీడింగ్ చేసేసేయండి. సెకండ్ రీడింగ్ అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొంత మన సైకాలజీలో చదువుకుంటాం కదా, సెకండ్ రీడింగ్కి మన మెమరీ పవర్ కొంచెం పెరుగుద్ది. అలా రీడింగ్ చేయండి. రీడింగ్ చేస్తూ ఉంటే మనకి కీ పాయింట్స్ మనకి గుర్తు లేదు, గుర్తుంచుకోలేమో అన్న కీ పాయింట్స్ ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కాస్త క్లారిటీ వస్తుంది. ఆ పాయింట్, ఆ బిట్ చూడంగానే మనం ఇలా నోట్ చేసుకున్నాం అనేది మన మైండ్లో పడుతుంది. సో అలా నోట్ చేసుకోండి. బాగా ఈజీగా ఉన్నది మనం అక్కర్లేదు, రాయడానికి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. టెక్స్ట్ బుక్స్ అని చేసుకోండి. ముఖ్యంగా ఎస్ఏ సోషల్ కానీ ఏదైనా సరే ఎస్ఏకి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మనకు అడుగుతున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ మనం చదవాల్సింది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఏ మూల నుంచి బిట్ వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ మనం రీడ్ చేయాల్సిందే, వదలకూడదు. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అడుగుతున్నారంటే కంపల్సరీ మనకి అడుగుతారు. ఒక్క 20% బిట్స్ అన్నా సరే ఇంటర్మీడియట్ స్థాయి వరకు వస్తుంది. సో ఇంకా ఒకటి కరెంట్ జీకే, స్టాండర్డ్ జీకే నుంచి బిట్స్ ఎక్కువ వస్తాయి. స్టాండర్డ్ జీకేకి మీరు తీసుకోవాల్సింది చాలా పబ్లికేషన్స్ వస్తున్నాయి. సో మీరు ఒక మంచి బుక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మంచి బుక్ సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ జీకే ప్రిపేర్ అవ్వండి. ఇంకా కరెంట్ అఫైర్స్కి వస్తే 6 మంత్స్ బిఫోర్ బుక్ కరెంట్ అఫైర్స్ మనం చదవాల్సిందే. ఇయర్ బుక్స్ వస్తున్నాయి, 2025 ఇయర్ బుక్స్ వస్తున్నాయి. ఒకసారి చూడండి, మంచి పబ్లికేషన్స్ తీసుకొని చదవండి.
ఒకవేళ మీకు న్యూస్ పేపర్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, న్యూస్ పేపర్స్ నుంచి కూడా మంచి గ్యాదర్ చేసుకోండి బిట్స్. అలా చదవండి. కరెంట్ అఫైర్స్ వచ్చి సైకాలజీ, ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎస్ఏ సోషల్. నాది ఎస్ఏ సోషల్ కాబట్టి నా వరకు నేను మీకు నా నోట్స్, నేను ప్రిపేర్ అవుతున్న నోట్స్ మీకు అందిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంటర్మీడియట్ నుంచి నేను ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ నేను నోట్స్ అయితే చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి. 9th క్లాస్ 6th చేసే, 7th చేసే, 8th కూడా కంప్లీట్ అయిపోయింది. 9th క్లాస్ పాలిటిక్స్ కంప్లీట్ అయింది. ఇంకా హిస్టరీ తీసుకుంటున్నాను. 10th క్లాస్లో కొన్ని టాపిక్స్ చేశాను. ఇంటర్మీడియట్ మిక్స్ చేస్తున్నాను. ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒకసారి బుక్స్ లేక నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. చాలామందికి మనం ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళంటేనే కాస్త మధ్యతరగతికి చెందిన వాళ్ళమయ్యే ఉంటాం. కాబట్టి బుక్స్ లేని వాళ్ళు బాధపడకూడదు, నాలాగా ఫెయిల్ అవ్వకూడదు, ఒకసారి ఫెయిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను నా నోట్స్ నుంచి, ముఖ్యంగా నా దగ్గర అందుబాటులో ఉన్న మెటీరియల్ నుంచి మీకోసం వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు అది గుర్తుపెట్టుకుని ఒక్కసారి చూడండి. ఫోన్ తీసుకున్నామంటే మన డిఎస్సికి సంబంధించింది మాత్రమే చదవడానికి ట్రై చేయండి. అంతేగాని కాసేపు రిలాక్స్ అవుదామని ఏం చెత్త చెత్త వీడియోస్ చూడటానికి టైం వేస్ట్ చేయండి. ఫోన్ చూస్తే మన డిఎస్సికి సంబంధించింది ఏ మ్యాటర్ అయినా సరే, నా వీడియో చూడమని నేను అంటలేదు, మీకు సంబంధించింది. ఇప్పుడు నేను ఒక టాపిక్ కవర్ చేశాను అనుకోండి 10th క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ టాపిక్ ఇంకో ఎక్కడైనా కవర్ అవుతుందేమో చూడండి. బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది బాగా చెప్తున్నారు, వాళ్ళ నోట్స్ కూడా ఇస్తున్నారు, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటున్నాయి. అవి ఒకసారి గమనించండి. గమనించి టైం వేస్ట్ చేసుకోకుండా ఫోన్కి టైం తక్కువ ఇవ్వండి. టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. ఎవరు చెప్పినా ఏ ప్రాక్టీస్ బిట్స్ వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారు. ఓకేనా? టెక్స్ట్ బుక్ నుంచి బయటికి బిట్ అయితే పోదు. ఇంకా కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే అయితే మనం పర్వాలేదు, ఈ టాపిక్ నుంచి బిట్స్ వస్తున్నాయి. కరెంట్ జీకే అంటే మనకున్న పరిధిలో మనం కృషి చేయాలి. ఓకేనా? కాబట్టి మనం కంటెంట్ని వదలకూడదు. అలాగే మెథడాలజీకి వచ్చి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ మాత్రం 5 మార్క్స్ అని అనుకుంటాం, కానీ వాటి నుంచి మనకి జాబ్ డిసైడ్ చేసే బిట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి. మంచి వీడియోస్ చూడండి. పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తూ ఫోన్ ముందు పెట్టుకుని టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? మనమే మోటివేషన్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చిందంటే అర్థం చేసుకోండి. కష్టపడండి. కష్టపడితే ఫలితం అనేది ఇస్తారు, భగవంతుడు ఇస్తాడు. లక్కీ కూడా కలిసి రావాలి. ఓకే, సో మీరందరూ బాగా కష్టపడి ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి క్షణం చాలా విలువైంది. ఆ విలువైన టైంని మనం పట్టుకోవాలి. మనం కాలంతో పాటు పరిగెత్తాలి. మనం పడుకున్నామంటే మనకి విజయం దూరం అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో మీకు కొంచెం మోటివేషన్ ఇద్దామని నేనైతే ఈ వీడియో చేస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.